ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని మీ కుటుంబాలను షౌస్ బ్లెస్సింగ్ ఆశీర్వాదపు జల్లులు అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అనుదినము కూడా ఈ వాక్యం ద్వారా దేవుడు మిమ్మల్ని సంధిస్తున్నారని ఆశిస్తున్నాను. ఈ ఉదయ సమయంలో దేవుడు మనకిచ్చిన వాక్య భాగము నిర్గమకాండము 15వ అధ్యాయము 6వ వచనము. నీ దక్షిణ హస్తము శత్రువుని చితుగా కొట్టించును. దేవుడి వాక్యం దీవించును గాక. యువర్ రైట్ హ్యాండ్ లార్డ్ shatter the enemy. May the Lord bless this word. ఈ ఉదయ సమయం మరి ఎక్సోడస్ 15th chapter మరి 6th verse లోంచి దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అంటే, నీ దక్షిణ హస్తము శత్రువుని చితగా గొడ్డించును. ఈ యొక్క మరి సన్నివేశంగానే మనము ఆలోచన చేసినట్లయితే, మరి మోషే ఇశ్రాయేలీలను మరి ఎర్ర సముద్రం దాటించి మరి తీసుకొని వచ్చినప్పుడు మరి వారు ఎర్ర సముద్రం ముందుంది, వెనక ఫరో సైన్యం ఉంది. ఇశ్రాయేలీలు అలాగా వెంటనే మరి మోషే మీద గొనుగోటు సనుక్కోవటం మొదలుపెట్టారు. ఎందుకంటే మరి మమ్మలను ఈ యొక్క శత్రువులకు మరలా అప్పగించడానికి తీసుకొని వచ్చావా అని చెప్పేసి వాళ్ళు చాలా గొణుగుతున్న సమయంలో దేవుడు చెప్తాడు, మరి నీ కర్రను సముద్రం వైపు చాపమన్నప్పుడు మరి ఆ సముద్రం వైపు చాపినప్పుడు ఆ యొక్క సముద్రము మరి 2 పాయలుగా చీలిపోయి ఆరిన నేలన మరి ఈ యొక్క ఇశ్రాయేలీయులు మరి చక్కగా నడిచినట్లుగా ఆ యొక్క సముద్రంను దాటి వచ్చినట్లుగా మరి చూస్తున్నాము. హల్లెలూయా. మరి ఆ విధంగా వెనక వచ్చేటువంటి మరి ఆ యొక్క ఫరో సైన్యము కూడా మరి వీరు సముద్రం దాటిన తర్వాత మరలా వారు 6 నెలలు నడుస్తున్న సమయంలో దేవుడు ఆ సముద్రమును పాయలు చేయబడిన సముద్రమును ఆయన మరలా కలిపివేయగా ఆ యొక్క సముద్రములో మరి ఫరో సైన్యము మరి రథములు గుర్రములు అన్నీ కూడా నశించిపోట చూచినప్పుడు మరి మోషే ఇశ్రాయేల్ అందరూ కూడా కలిసి ఇక గొప్ప కీర్తన పాడినట్లుగా చూస్తున్నామండి. యెహోవాను గానము చేసేది మనందరం కూడా పాడుతూ ఉంటాము కదండి. చూడండి, మరి మన శత్రువులు ఎదుట మనం మిగ్గులు అతిశయించేలాగా దేవుడు మనం చేస్తాడండి. మనం ఎప్పుడు కూడా దేవుని మీద గొడుగుతూ సణుగుతూ ఉంటాము, కానీ ఆయన చేసేటువంటి మేలు జ్ఞాపకం చేసుకుంటే మనము లెక్కింపనలవి కానంత మరి గొప్ప కార్యము దేవుడు మన జీవితంలో చేసి ఉంటాడండి. మనల్ని రక్షించాడు, పాపము నుంచి విడిపించాడు, శాపము నుంచి విడిపించాడు. అలాగే ఆత్మీయమైనటువంటి నరకము నుంచి దేవుడు మనల్ని తప్పించాడు. అలాగే మరి మనకున్నటువంటి రోగాలను దేవుడు తీసివేశాడు, మనకున్నటువంటి మరి ద్వేషాలను దేవుడు తీసివేశాడు, కోపాలను దేవుడు తీసివేశాడు. మరి దేవుడు అన్ని విషయాల్లో కూడా తన యొక్క ప్రేమను మనం వెల్లడిపరిచినట్లుగా చూస్తున్నాము. ఈ సమయంలో మరి యొక్క వాక్యంలో ఈ భాగం ఏంటంటే, నీ దక్షిణ హస్తము శత్రువుని చితగా కొట్టించును. మనం ఏం చేస్తామంటే మన శత్రువుల మీద మనమే రివెంజ్ తీర్చుకోవటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఒకసారి మనం ఆలోచన చేయాలి, మరి మన జీవితంలో మనం ఎలా ఉంటున్నాము. దేవుడు అంటున్నాడు, మరి ఆయనే రివెంజ్ పగ తీర్చుట నా పని, అది నీ పని కాదు. నువ్వెందుకు రివెంజ్ తీర్చుకుంటావు? నేనున్నాను కదా, నీ పక్షమున యుద్ధం చేసేటువంటి దేవుడిని నేనున్నాను కదా అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కానీ ప్రతి ఒక్కరు కూడా ఎక్కడికక్కడే వాళ్ళు రివెంజ్ తీర్చుకుంటాడు. నేనే బాగా మాట్లాడగలను అని చెప్పేసి ప్రతి ఒక్కరి మీద మరి మాటల తోటాలు మరి పలుకుతూ ఉంటారు. కానీ ఉదయకాశంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నీ దక్షిణ హస్తము శత్రువుని చితగా కొట్టించును. మన దేవుడు ఉన్నాడని మన పక్షం యుద్ధం చేయటానికి. కాబట్టి మనం ఏం చేయాలి? ఆయన అడుగు జాడలో నడవటానికి మనం సిద్ధపరచుకుందాము. దేవుడు ఈ వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాఘనుడ మహోన్నతుడ మా మంచి యేసయ్య, నీ పరిశుద్ధ నామమునకు స్తుతులు స్తోత్రములు తండ్రి. దేవానికి వందనములు చెల్లించుకుంటున్నాం నాయన. ఉన్నతమైన స్థలంలో నిలిచేటువంటి దేవుడు ప్రభా, నాతోనే మా కోసం దిగి వచ్చిన దేవుడు యేసయ్య ప్రభా, మానవ రూపిగా జన్మించావు నాయన, నీకు వందనాలు. మా కోసం మరణించావు, మరణాన్ని తిరిగి లేచావు నాయన యేసయ్య ప్రభా. ఇశ్రాయేలీయులు ప్రభా నా తండ్రి మరి ముందు ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యం ఉన్నప్పుడు నా తండ్రి ఆ యొక్క ఎర్ర సముద్రం పాయలుగా చేసి 6 నెలలు నడిపించావు తండ్రి, నీకు వందనాలు యేసయ్య. అవును, నీ దక్షిణ హస్తం ప్రభా శత్రువుని చితగా కొట్టున్నాను ప్రభా. వారి పాటలు పాడిన రీతిగా అవును యేసయ్య, మా జీవితంలో కూడా శత్రువుని ప్రభాను ఓడించావు తండ్రి. నన్ను ఆయన యేసయ్య మీరు మాకు జయమిచ్చారు తండ్రి. మిమ్మల్ని ప్రభా తండ్రి అనిపించే ఆధిక్యత మీరు మాకు అనుగ్రహించారు తండ్రి. యేసయ్య నీకే స్తుతులు స్తోత్రములు వందనం చెల్లించుకుంటున్నాం దేవా. ప్రభా అతను పగ తీర్చుట నా పని అన్నావు నాయన, కానీ మేమే మా శత్రువుల మీద పగ తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. యేసయ్య మమ్మల్ని క్షమించండి నాయన. ప్రభా అతను మీరే మా పక్షంలో నుండి మాకు జయం అనుగ్రహించేటువంటి దేవుడు అని యేసయ్య నీకే మహిమ ఘనత ప్రభావం నన్ను ఆరోపించుకొంచు యేసు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్.